10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడల కొరకై ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, స్తుతులకు పాత్రుడా, ఆసీనుడా, గొప్ప దేవ, ఇదిగో యొక్క దినమున 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్న బిడల కొరకై ప్రత్యేక ప్రార్థన చేయడానికి నీవు కృపను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. మరి రామాపురం గ్రామంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలు గడిచిన జూన్ మాసం నుండి ఇంతవరకు 10వ తరగతిలో ప్రవేశించి వారు ప్రభువా ఏవైతే ఉపాధ్యాయుల దగ్గర నుండి విని ఉంటూ ఉన్నారో, ఏవైతే వారు చదివి ఉంటున్నారో, ఏవైతే వారు నేర్చుకొని ఉంటున్నారో ప్రభువా, అవన్నీ కూడా చక్కగా బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోవడానికి నీవే కృపను అనుగ్రహించండి ప్రభువా. బిడ్డలకు మంచి తెలివిని, జ్ఞానమును, వివేకమును దయచేయండి ప్రభువా. నీ వాక్యంలో సెలవిచ్చినట్లు ఎవరికి జ్ఞానము కొదవగా ఉండేలా నన్ను అడుగుము అని నీవు సెలవిచ్చినావు ప్రభువా. ఈ బిడ్డలందరి కొరకై నీ సన్నిధానంలో మొరపెడుతున్నాం. బిడ్డలకు కావలసిన సమృద్ధి అయిన జ్ఞానాన్ని నీవే బిడ్డలకు అందించండి ప్రభువా. ఏ బిడ్డకు కొరత లేకుండా ఇదిగో అందరూ మంచి జ్ఞానముతో, తెలివితో, వివేకంతో నింపబడి ప్రభువా చక్కగా కష్టపడి చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగునట్లు నీవే కృపను అనుగ్రహించండి ప్రభువా. మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతుండగా ఎలాంటి భయములు, టెన్షన్స్, ఇతరమైన ఇబ్బందులు ఏవి కూడా బిడ్డల్లో లేకుండా ప్రభువా చక్కగా బిడ్డలు ఎగ్జామ్కు వెళ్ళడానికి, పరీక్షలు రాయగలిగేందుకు ఆ యొక్క సెంటర్లలో ప్రభువా బిడ్డలు చక్కగా ఆ 2.5 గంటలు ప్రభువా ఆ ఎగ్జామ్లో ఏ రీతిగా వారు గడపాలో అలా గడపగలిగేందుకు నీవే కృపను అందించండి ప్రభువా. అంతేకాకుండా ఎండల తీవ్రత అధికముగా ఉండగా చల్లనైనటువంటి నీ రెక్కల నీడలో బిడ్డలు కాచి ఉంచండి ప్రభువా. వారి ప్రయాణాలలో నీవే తోడుగా ఉండి సమయానుకూలముగా వారు ఎగ్జామ్ సెంటర్లకు చేరగలిగేందుకు కృపను అందించండి. మరి చక్కగా ప్రతి ప్రశ్నను కూడా అర్థం చేసుకొని వాటికి సరైన రీతిగా జవాబు రాయగలిగేటటువంటి ఆ తెలివిని ఆ బిడ్డలకు దయచేయండి ప్రభువా. అనేక మంది బిడ్డలు మరి ప్రభువా మ్యాథ్స్ సబ్జెక్టులోను, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టులలో మరి భయపడేటటువంటి రీతిగా, జ్ఞానము తక్కువగా ఉన్నటువంటి రీతిగా ఉంటున్నారు ప్రభువా. ఏ బిడ్డలు కూడా ఏదైతే కష్టం అనుకుంటున్నారో, ఏదైతే భయపడుతున్నారో దాంట్లో అత్యధికములైన మార్కులను, అత్యధికములైనటువంటి ప్రభువా స్కోర్ను బిడ్డలు చేయగలుగునట్లు నీవే కృపను అనుగ్రహించండి. వారి కష్టానికి, వారి శ్రమకు, వారి ప్రయాసానికి మించినటువంటి ఆ మార్కులను ఆ బిడ్డలకు అనుగ్రహించి తద్వారా ఇదిగో దేవుడు గొప్ప విజయాన్ని మాకు అందిస్తూ ఉన్నాడు, గొప్ప మార్కులు మాకు ఇచ్చి ఉన్నాడు. మేము కోరుకున్న దానికంటే, ఆశపడిన దానికంటే అత్యధికములైన మార్కులతో మమ్మల్ని నింపి ఉన్నాడని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీవే కృపను అనుగ్రహించండి ప్రభువా. మరి అంతేకాకుండా ఇదిగో ప్రభువా నీ వాక్యంలో సెలవు ఇచ్చి ఉన్నావు, సొలొమోను రాజు మాకు జ్ఞానం మాత్రము చాలంటే జ్ఞానముతో పాటు అన్నీ ఇచ్చినటువంటి గొప్ప దేవా. ఇదిగో ఆ బిడ్డలకు కూడా మరి ప్రభువా ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటకు, బాగా చదవడానికి అన్ని విషయాల్లో నీవే తోడుగా ఉండండి ప్రభువా. మరి ఏ సమయంలో బిడ్డలు చదవాలా, ఏ ఏ రీతులుగా వారు చదవాలా, ఆ రీతి అయిన ఆలోచనలను, తలంపులను ఆ బిడ్డలకు అనుగ్రహించి మీరే కృపను అందించండి ప్రభువా. ఇదిగో మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవు నీవు ప్రభువా. ఇదిగో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే దేవుడవు ప్రభువా. తల్లిదండ్రులు మరి చదువుతున్నటువంటి ఆ స్కూల్లో టీచర్స్, ప్రిన్సిపాల్స్ ఏవైతే బిడ్డల ఎడల ఆశపడి ఉన్నారో, మరి ఎలాంటి స్కోర్నైతే వారు చూడాలని ప్రభువా తలంచి ఉన్నారో, వారి ఆశలకు మించిన, వారి తలంపులకు మించిన మార్కులను బిడ్డలకు ఇవ్వడం ద్వారా ఆ స్కూళ్ళకు మంచి పేరు తేవడానికి, మరి మా సంఘానికి మంచి పేరు తీసుకొచ్చే, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా వీరు ఎదగడానికి కృపను అందించండి ప్రభువా. మరి ఎగ్జామ్ రాయడానికి సహకారం అందించి మంచి అట్టలను, పెన్నులను ఇచ్చిన ప్రకాశం సార్ గారిని దీవించండి ప్రభువా. మరి విద్యార్థుల కొరకును, సంఘంలో అనేకుల కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉండగా ఆ కార్యాలకు తగినటువంటి ఆశీర్వాదాలు ఆ బిడ్డకు, వారి యొక్క మరి ప్రభువా కుటుంబ సభ్యులందరికీ కూడా నీవే అనుగ్రహించండి. సహకారం అందిస్తున్న సంఘ పెద్దలను, మరి యవన బిడ్డలందరినీ కూడా దీవించి ప్రభువా ఇంకా మా ప్రార్థన అవసరతలు ఏమున్నాయో మేము అడగకపోయినా నీవు ఇవ్వగలిగిన దేవుడవు ప్రభువా. ఆ రీతిగా బిడ్డలను, విద్యార్థులందరినీ కూడా దీవించి మరి ప్రభువా వారికి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి అందరూ మరొకసారి నీ సన్నిధానంలో చేరి నీ కృతజ్ఞతలు చెల్లించడానికి కృపను అందించమని నీ పరిశుద్ధ హస్తము చేత ఆ బిడ్డలు తాకి వారిని బలపరిచి వారిని శక్తివంతులుగా చేసి జ్ఞానవంతులుగా వారిని తయారు చేయమని దేవుడు మాకు తోడుగా ఉన్నాడు.
ఏ సబ్జెక్టు విషయంలో మేము భయపడమని ధైర్యంగా బిడ్డలు ముందుకు వెళ్ళగలుగునట్లు కృపను అందించమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ వారికి కావలసిన మంచి జ్ఞానమునకు, మంచి మార్కులతో విజయాన్ని సాధించుటకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి మరి చక్కటి మార్కులను అనుగ్రహించి ఉన్నతమైన విజయాన్ని వారికి అందించాలని ప్రభు పేరిట వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.